మధ్యప్రదేశ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం పట్టపగలే కొందరు దుండగులు ఒకే కుటుంబానికి చెందిన 6 వ్యక్తుల్ని కాల్చి చంపారు. ఈ ఘటనలో 3 అక్కడికక్కడే మృతి చెందగా మరో 3 ఆస్పత్రికి తరలిస్తుండగా తుది శ్వాస వదిలారు. మృతుల్లో 3 మహిళలు కూడా ఉన్నారు. 10 ఏళ్ల క్రితం తమ కుటుంబ సభ్యుల్ని చంపినందుకు ప్రతీకారంగా ఆ దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తేలింది. మొరేనాకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న లేపా గ్రామంలో ధీర్ సింగ్, గజేంద్ర సింగ్ అనే 2 కుటుంబాలున్నాయి. ఈ 2 కుటుంబాల మధ్య ఆస్తుల విషయంలో ఎప్పట్నుంచో శత్రుత్వం ఉంది. ఇందులో భాగంగానే 2013లో ధీర్ సింగ్ కుటుంబంలోని 2 వ్యక్తుల్ని గజేంద్ర సింగ్ కుటుంబీకులు చంపారు. అప్పట్నుంచి ఆ 2 ఫ్యామిలీల మధ్య శత్రుత్వం తారాస్థాయికి చేరుకుంది. గజేంద్ర సింగ్ కుటుంబంపై పగ పెంచుకున్న ధీర్ సింగ్ కుటుంబీకులు ప్రతీకారం తీర్చుకోవడం కోసం సరైన సమయం కోసం వేచి చూశారు. ఈ కేసు విచారణ కొన్ని సంవత్సరాల వరకు కొనసాగింది. చివరకు గజేంద్ర సింగ్ ఫ్యామిలీ మెంబర్స్కు జైలు శిక్ష పడ్డంతో వాళ్లు 4-5 ఏళ్లు జైలు శిక్ష అనుభవించారు. ఈ శుక్రవారమే వాళ్లు జైలు నుంచి విడుదలయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ధీర్ సింగ్ కుటుంబీకులు ఇదే సరైన సమయమని భావించి తుపాకులు తీసుకుని వారిపై కాల్పులకు తెగబడ్డారు. శుక్రవారం ఉదయం 9:30 నుంచి 10 గంటల మధ్య వాళ్లు కాల్పులు జరిపారు. వీరిని అడ్డుకోవడానికి మహిళలు చెక్క కర్రల్ని విసిరారు. అయితే వాళ్లు వెనక్కు తగ్గకుండా కాల్పులు జరపగా 6 హతమయ్యారు. మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ కాల్పులకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. 3 అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మిగతా 5 కోసం గాలిస్తున్నారు. పాత కక్షల వల్లే ఈ కాల్పులు జరిగినట్టు తేలిందని పోలీసులు తెలిపారు.